ఒరే డిజ్నీ, నాకు అర్థం కాదు, మీరు లైవ్ యాక్షన్ రీమేక్లు ఎందుకు చేస్తున్నారు? ఒరిజినల్ చాలా చాలా బాగుందని చెప్పేసి దాంట్లో ఎందుకు చేంజెస్ చేస్తున్నారు? దాంట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా తీసినా కానీ చాలా చాలా బాగుంటది కదరా. లీలో అండ్ స్టిచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ హావ్ ఎవర్ మేడ్. యానిమేటెడ్ లో చాలా చాలా బాగుంటది. దాంట్లో ఒక కేఓస్ ఉంటది, దాంట్లో ఒక కాన్సిక్వెన్స్ ఉంటది, దాంట్లో ఉండే లవ్ వేరే లెవెల్లో ఉంటది. దాంట్లో చండాలమైన డిఐ అనవసరమైన క్యారెక్టర్లు మీ బొక్కలు ఐడియాలజీలు ఎందుకు యాడ్ చేస్తున్నారా? మీరు ఈ సినిమాలో చేసిన బెస్ట్ పని ఏంటో తెలుసా? ఆ చిన్న పాపని లీలో ఒక కాస్ట్ చేయడం, స్టిచ్ ని సరిగ్గా చూపెట్టడం. అవి తప్ప మీద అదంతా గుడిపించారా బాబు. అసలు ఏంట్రా మీరు, అసలు అర్థం కదా మీకు? దగ్గర దగ్గర $1 బిలియన్ లాస్ వచ్చినాయి మీ బొక్కల ఐడియాలజీ వల్ల. ఇంకా అర్థం కావట్లేదా? అండ్ ఆల్సో కొత్త చేంజెస్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. పిచ్చి పిచ్చి కథల్ని పడుతున్నారు అసలు స్టోరీలో. లీలో అండ్ స్టిచ్ లో ఉండే కేఆస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు దించినా చాలా 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 బాగుండే స్టోరీ. ఇది 2002 లో వచ్చింది. గట్టి కొడితే 20 ఏళ్ళు కాలేదు ఈ సినిమా తీసి. అర్జెంట్ గా లైవ్ యాక్షన్ ఎవరు తీయమన్నాడు? సరే తీసిర్రు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసినా కానీ దగ్గర దగ్గర $2 బిలియన్ వచ్చే స్టోరీ అది. అనవసరమైన ఐడియాలజీలన్నీ కుక్కుతా ఉంటారు. లేని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తారు, ఉన్న క్యారెక్టర్స్ ని తీసి పారవుతారు, తీసేయని క్యారెక్టర్స్ ని ఆగం పట్టించేసారు. కోబ్రా బబుల్స్ వాడేరా ఇంపార్టెంట్ వైడ్ లైన్ చేసి ఎటో పిచ్ పిచ్ క్యారెక్టర్లు ఎందుకు క్రియేట్ చేస్తారా? ఆ నైబర్ ఎక్కడి నుంచి వచ్చిండు? వాటిసే ఈ కొత్త ఏలియన్స్ ఆగం ఎందుకు పట్టిస్తున్నారు? సినిమాలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? లీలో చిన్నపిల్ల కాబట్టి పేరెంట్స్ లేరని చెప్పేసి నాని చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ నుంచి లీలోని నాని ఎలా కాపాడుకుంది. నువ్వు దాన్ని న్యూట్రల్ చేసి పారదొబ్బినావు. ఈ కేఆస్ దానికి పెద్ద ప్రాబ్లం అయి ఉండాలి. స్టిచ్ రావడం వల్ల, లీలో ఇలా ఉండడం వల్ల నాని లీలోని ఉంచుకోలేకపోతుంది. అది ఇంపార్టెంట్. నువ్వు అది తీసేసి అడ్డమైన చెత్తంతా యాడ్ చేస్తున్నావు. కామన్ సెన్స్ అయినా పనిచేస్తుందా మీకు? ఇన్ని కోట్ల పైసలు పోయినాయి. అర్థమైతలేదా మీకు? జనాలకి ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు అని చెప్పేసి ఒక క్యూట్నెస్ తప్ప మిగతా ఏదైనా కరెక్ట్ చేసినావరా? ఇలా కనీసం ఒరిజినల్ ఏదైనా స్టోరీ తీస్తున్నావా? తీస్తే ఉన్న ఒరిజినల్ కి సీక్వెల్ తీస్తున్నావు, లేదంటే పాత ఒరిజినల్ లైవ్ యాక్షన్ రీమేక్ చేస్తున్నావు. కామన్ సెన్స్ ఉందా అనే ఫీలింగ్ వస్తా ఉంది. చెప్తున్నా, ఐఎమ్ నాట్ దాట్ బిగ్ ఆఫ్ లీలో అండ్ స్టిచ్ ఫ్యాన్. కనీసం బేసిక్స్ అయినా కరెక్ట్ గా చేయొచ్చు కదా. బ్రెయిన్ ఉండి పని చేస్తుందా లేదా? ఎవరు రాస్తున్నారా మీకు స్టోరీలో? ఉన్నదాని సరే తీయరా అన్నప్పుడు ఎందుకు నా తీస్తున్నారు మీరు సినిమాలు? కనీసం మాకే నీయరా, మేము రాస్తాం అనే ఫీలింగ్ వస్తుంది నాకు సినిమా చూస్తున్నప్పుడు. 1 hour 25 minutes ఒరిజినల్, ఇంకో 15 నిమిషాలు యాడ్ చేసారు. బొక్క అవసరమే లేదు. అంత చిరాకులు వేస్తుంది సినిమాలో. చాలా చాలా బాగుందండి మాత్రం. సీజీ స్టిచ్ వాస్ ఫెంటాస్టిక్. చాలా బాగా పెట్టుకున్నారు. యానిమేషన్ ఇంకా చాలా కేయాల్సి ఉంటది, అది ఇంకా బాగుంటది. లైవ్ యాక్షన్ లిమిటేషన్స్ ఉన్నా కానీ దాన్ని చాలా బాగా చూపించారని చెప్తా. లీలో క్యారెక్టర్ ని, ఆమెని చాలా చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం యాక్టింగ్ అంట, కుమ్మేసింది పిల్ల. చాలా చాలా బాగుంది. అవి రెండు తప్ప మిగతా అంతా గుడి పిక్చర్ భయ్య. అమ్మ బాబోయ్, ఎందుకురా మీకు ఇలాంటి? నాకు అర్థమైతలేదు. అంత కోపం వస్తుంది నాకు ఇట్లా. పోనీ మీరు కొత్త స్టోరీలు క్రియేట్ చేసుకొని దానిలో మీ బొక్కలో ఐడియాలజీలు యాడ్ చేసుకొని ఏమని చేసుకొని చచ్చిపోండి, మాకు సంబంధం లేదు. ఉన్న వాటిని ఎందుకు చెడమింగుతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డే వస్తుంటే నాకు భయం అవుతుంది. దానిలో మీరు ఇంకేమేం కథలు పడ్డారు? డిసెంబర్ పోస్ట్ పోన్ చేసిన తేడా కొడుతుంది, ఏదో అవుతుంది అని. ఇంకా నాకు ఇంకేం చెప్పలేకపోతున్నా. ఇది ర్యాంట్ అవ్వాలనుకోలేదు. నాకు నచ్చుతా అనుకున్నా. నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే చేంజ్ చేసిన ఎలిమెంట్స్ చూస్తుంటే అనవసరమైన వాటన్నిటిని యాడ్ చేసి కలర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. వెరీ వెరీ సారీ అబౌట్ ఇట్. నాకు సినిమా చాలా ఇష్టం, లీలో అండ్ స్టిచ్. చెడమింగిర్రా బాబు నిజంగా. సో యా, ఇది సిచ్యువేషన్. చూడాలంటే చూసేయండి, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు. నాకు లోపల ఉన్న ఆవేదన బయటకు చెప్దామని చెప్పేసి వీడియో చేసిన. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. లీలో ఆ పాప కోసం, స్టిచ్ కోసం తప్ప మిగతా సినిమా అంతా బొక్కే, ఇంకేమీ చెప్పలేను. 2002 లో వచ్చిన ఒరిజినల్ చూడండి, జియో హాట్ స్టార్ లో ఉంది, ఇంగ్లీష్ లో. చాలా 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 బాగుంటది. పిల్లల కోసమే కాదు, దాంట్లో చాలా అడల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దాన్ని వాటిని అడ్రస్ చేస్తారు భయ్యా, వేరే లెవెల్లో చేస్తారు. ఈ బొక్కల సినిమాలు అంతా ఆగం పట్టించేసారు. పైసలు ఇవ్వకండి డిజ్నీకి. ఇట్లాంటి సినిమాలు చేస్తే మేము రామని చెప్పడానికైనా మీరు పైసలు ఇవ్వకండి ఇండియా నుంచేనా. ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. వేరే లెవెల్ బీపీ వచ్చింది భయ్య నిజంగా. బై.